హలో ఫ్రెండ్స్, మ్యాథ్స్లో మనల్ని వదలబొమ్మాలి వదల అంటూ వెంటాడేది ట్రిగ్నోమెట్రీ. మరి అందులో ఇంపార్టెంట్ అయిన ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ రాకపోతే ఎలా? ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని పెట్టి పెట్టనవసరం లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియోలో ట్రిక్ చెప్తున్నా, చూసేయండి. ఈ ట్రిక్ మీకు ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. మన ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఇలా ఉంటుంది కదా, షోయింగ్ 0 to 90 degrees. ఫస్ట్ సైన్ వాల్యూస్ కోసం 0, 1, 2, 3, 4 వరుసగా వేసుకుందాం. దెన్ ప్రతి నెంబర్ కి రూట్ తీసుకుందాం. అప్పుడు √0 0, √1 1, √2 √3 అండ్ 2 వస్తాయి. దెన్ ప్రతి నెంబర్ ని 2 తో డివైడ్ చేయాలి. 0/2 0, 1/2 అండ్ √2/2 అంటే 1/√2, √3/2 అండ్ 2/2 అంటే 1. సో మనకి సైన్ వాల్యూస్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు కాస్ వాల్యూ కోసం సైన్ వాల్యూస్ ని రివర్స్ లో రాయాలి. సో 1, √3/2, 1/√2, 1/2, 0. ఇంకా టాన్ వాల్యూస్ కోసం సైన్ పై కాస్ చేయాలి. అంటే 0/1 0, 1/2/√3/2 అంటే 1/√3, 1/√2/1/2 1, √3/2/1/2 అంటే √3, 1/0 ఇన్ఫినిటీ. ఇప్పుడు కొసీకెన్ థీటా. కొసీకెన్ రావాలంటే 1/sin. సైన్ థీటాలో న్యూమరేటర్ లో ఉన్నదాన్ని డినామినేటర్ లో, డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ లో రాయండి, సరిపోతుంది. సో 1/0 ఇన్ఫినిటీ, 1/1/2 2, √2, 2/√3 1. సీకెండ్ కోసం కొసీకెన్ వాల్యూస్ ని రివర్స్ ఆర్డర్ లో రాయండి. అండ్ కాట్ వాల్యూస్ కోసం టాన్ వాల్యూస్ ని రివర్స్ ఆర్డర్ లో రాయండి. చూసారా, సైన్ వాల్యూస్ మాత్రం వస్తే మిగిలినవన్నీ ఎంత ఈజీగా వచ్చేసాయో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.